వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మోదీని దెబ్బతీయాలని చూశారు, కానీ సొంత కూటమినే నిలబెట్టుకోలేకపోయారు. ఇండి అలయన్స్కి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒక్క ఏడాదిలో మోదీ ప్రభుత్వం కూలిపోతుంది, మోదీ రాజీనామా చేసి పారిపోతాడు అంటూ కొందరు గతంలో ప్రగల్భాలు పలికారు. కానీ ఇండి కూటమి అత్యంత కీలక సమావేశానికి డీఎంకే, ఆప్, శివసేన పార్టీలు పూర్తిగా దూరంగా ఉన్నాయి. అంతటితో ఆగకుండా డీఎంకే, ఆప్ పార్టీల కూటమి నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టు అధికారికంగా ప్రకటించేశాయి. భేదాలు బట్టబయలయ్యాయి. పశ్చిమ బెంగాల్కి చెందిన తృణమూల్ కాంగ్రెస్లోని 29 మంది ఎంపీలలో 20 మందికి పైగా ఎంపీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాము ఎన్డీఏ కూటమికి, మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అధికారికంగా లేఖ రాశారు. టీఎంసీ ఎంపీల మద్దతుతో లోక్సభలో ఎన్డీఏ సీట్ల సంఖ్య 293 నుంచి ఏకంగా 313కు పెరిగింది. ఒకవేళ డీఎంకేకి చెందిన 22 మంది ఎంపీలు కూడా ఎన్డీఏకు సపోర్ట్ చేస్తే ఈ సంఖ్య ఏకంగా 335 మార్కును దాటిపోతుంది. ఇక నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎవరైతే మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కలలు కన్నారో వారి సొంత ఇంటిపైనే వారి మనుషులు బుల్డోజర్ నడిపిస్తున్నారు. మోదీ గారు అజేయుడు, ఆయన్ని ఎవరూ ఓడించలేరు. ఎవరూ లేరు అంటే ఎవరూ లేరు. ఆయన్ను ఢీకొట్టాలని చూసేవారికి చివరికి సర్వనాశనమే మిగిలిపోతుందంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా కానీ మోదీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలనుకున్న ఇండి కూటమి ఈరోజు 3 ముక్కలుగా అయిపోయి రానున్న రోజుల్లో ఇండి కూటమి అసలు ఈ పేరు చరిత్రలో నిలిచిపోవడం తప్ప రాజకీయ భవిష్యత్తులో మాత్రం శూన్యంగా మిగిలిపోతుంది అని అంటున్నారు. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.